అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో వారాహి నవరాత్రులలో ముఖ్యంగా ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకాంబరీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. శాకాంబరీదేవిని శతాక్షి అని కూడా పిలుస్తారు. భక్తుల ఆకలి తీర్చి లోకాలకు ఆహారాన్ని ప్రసాదించిన కరుణామయీ తల్లిగా ఆమెను ఆరాధిస్తారు. శాకాంబరీదేవి అన్నపూర్ణాదేవి స్వరూపిణి. ఆమె అనుగ్రహంతో ఇంట్లో ఎప్పుడూ ఆహారానికి కొరత ఉండదని, కుటుంబంలో ఐశ్వర్యం సుఖశాంతులు నెలకొంటాయని భక్తుల విశ్వాసం. అందుకే ఈ పవిత్ర రోజుల్లో అమ్మవారిని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ధాన్యాలతో అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. సంవత్సరం మొత్తంలో మనకు 4 నవరాత్రులు వస్తాయి. ఇవి శక్తి ఆరాధనకు అత్యంత పవిత్రమైన రోజులు. చైత్రమాసంలో చైత్ర నవరాత్రులు, ఆషాఢమాసంలో గుప్త నవరాత్రులు లేదా వారాహి నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో శారదా నవరాత్రులు, మాఘమాసంలో రాజశ్యామర నవరాత్రులు జరుపుకుంటూ ఉంటాం కదా. ఈ నవరాత్రులలో ముఖ్యంగా ఆషాఢమాసం మరియు శ్రావణ మాసంలో అమ్మవారిని శాకాంబరీదేవిగా అలంకరించి పూజించడం ఎంతో విశేషమైనది. శాకాంబరీదేవినే శతాక్షి అని ఇందాకే చెప్పాను కదా. ఆమె అన్నపూర్ణ స్వరూపిణి, లోకానికి ఆహారాన్ని ప్రసాదించే పోషక దేవత. అమ్మవారి అనుగ్రహంతో ఇంట్లో ఎప్పుడూ ఆహారానికి కొరత ఉండదని, ధాన్య సమృద్ధి, ఐశ్వర్యం, సుఖశాంతులు కలుగుతాయని భక్తుల విశ్వాసం. శాకాంబరి అలంకరణ కోసం మీ ఇంట్లో ఉన్న కూరగాయలతోనే అమ్మవారిని అలంకరించుకోవచ్చు. ఎన్ని రకాల కూరగాయలు ఉంటే అన్నీ ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ ఒకే రకం కూరగాయ ఉన్నా సరే అదే సరిపోతుంది. ఉదాహరణకు దొండకాయలు, బెండకాయలు, వంకాయలు, కాకరకాయలు లేదా ఇతర కూరగాయలతో అందంగా అలంకరించి పూజ చేసుకోవచ్చు. ఈ 2026 సంవత్సరంలో వారాహి నవరాత్రులు జూలై 15 నుంచి జూలై 23 వరకు జరుగుతున్నాయి. ఈ నవరాత్రులలో శాకాంబరి అలంకరణకు అత్యంత శుభకరమైన రోజు 7వ రోజు సప్తమి, అంటే జూలై 21 మంగళవారం. ఆ రోజున అమ్మవారిని శాకాంబరిగా అలంకరించి ప్రత్యేక పూజ చేసుకోవచ్చు. 9 రోజులు పూజ చేసేవారు సప్తమి రోజున ఈ అలంకరణ చేయడం ఉత్తమం. ఒకవేళ 9 రోజులు పూజ చేయలేని వారు మొదటి 3 రోజులు, మధ్య 3 రోజులు లేదా చివరి 3 రోజులు అయినా సరే, మీకు వీలున్న ఏ శుభదినం రోజునైనా సరే అమ్మవారిని శాకాంబరిగా అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజించుకోండి. పూజ కోసం పూజా మందిరంలో లేదా ప్రత్యేక పీటను ఏర్పాటు చేసి ఆ స్థలంలో తమలపాకుపై కొద్దిగా బియ్యం వేసి అమ్మవారి చిత్రపటం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలి. అమ్మవారి చిత్రపటానికి పసుపు, కుంకుమ, పూలమాలలు లేదా నిమ్మకాయ మాలలను సమర్పించవచ్చు. అలాగే కూరగాయల మాలలు కూడా సమర్పించవచ్చు. అలాగే బియ్యం, పప్పులు, ఉప్పు, ధాన్యాలు వంటి 5, 7, 9 లేదా 11 రకాల నిత్యావసర వస్తువులను అమ్మవారి ముందు ఉంచి, మా ఇంట్లో వీటికి ఎప్పుడూ కొరత లేకుండా అనుగ్రహించు తల్లి అని ప్రార్థిస్తూ అలంకరణ చేసుకోవాలి. ఆ తర్వాత కూరగాయలతో అమ్మవారిని శాకాంబరి స్వరూపంగా అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజించాలి. పూజా సమయంలో అమ్మవారి ముందు నవధాన్యాల దీపం కూడా వెలిగిస్తే ఎంతో మంచిది. మీకు వీలుంటే కనుక నవధాన్యాల దీపం కూడా వెలిగించండి. నవధాన్యాలను ఒక ప్లేట్లో వేసి దానిపైన ఒక మట్టి ప్రమిదను పెట్టి దానిలో 2 వత్తులు కలిపి 1 వత్తిగా లేదా 3 వత్తులు కలిపి 1 వత్తిగా చేసి దీపాన్ని వెలిగించి అమ్మవారి ఎదురుగా పెట్టండి. పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి సమర్పించిన కూరగాయలను ప్రసాదంగా భావించి ఇంట్లో వంట చేసి కుటుంబ సభ్యులతో కలిసి పూజించాలి లేదా అవసరమైన వారికి దానం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో ఇంట్లో అన్నపూర్ణ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది. ఆహారానికి కొరత అనేది కలగదు. ఒకవేళ మీ దగ్గర అమ్మవారి పటం లేకపోయినా, విగ్రహం లేకపోయినా ఎలాంటి ఆందోళన అవసరం లేదు. దీపాన్నే పరబ్రహ్మ స్వరూపంగా భావించి దీపరూపంలో వారాహి అమ్మవారిని ఆరాధించవచ్చు. పూజ ప్రారంభించే ముందుగా మహాగణపతిని, వినాయకుణ్ణి పూజించాలి. పసుపును, కుంకుమను, అక్షింతలు, ధూపదీప నైవేద్యాలతో వినాయకుణ్ణి ఆరాధించాలి. ఆ తర్వాత అమ్మవారిని పూజించుకోవాలి. ఈ వీడియోలో నేను ప్రత్యేకించి గణపతి పూజను ఏమీ చూపించడం లేదు. డైరెక్ట్గా వారాహి అమ్మవారి ఈ శాకాంబరి రూపంలోనే పూజను చూపిస్తున్నాను.
ఈరోజు అమ్మవారికి అభిషేకం చెయ్యాలి అనుకుంటే పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు, లేదా కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు. పూజా సమయంలో వారాహిదేవి మూలమంత్రం, ద్వాదశ నామాలు, వారాహి కవచం లేదా సహస్రనామం పారాయణం చేసుకోవచ్చు. సహస్రనామం చదువుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కూరగాయను అమ్మవారికి సమర్పించుకోవచ్చు. ఒకవేళ మీకు ఇవేవీ చదవడం రాకపోతే ఆందోళన పడక్కర్లేదు. మొబైల్లో అష్టోత్తరం లేదా సహస్రనామం వింటూ భక్తి శ్రద్ధలతో ఓం శ్రీ వారాహీదేవియే నమః అని జపిస్తూ ఒక్కొక్క కూరగాయను అమ్మవారికి సమర్పిస్తూ చేసుకోవచ్చు. ఈ పూజ అంతా కుటుంబ క్షేమం కోసం, ఇంట్లో ధనం, ధాన్యం, ఆహారం ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ చేయాలి. పూజ చేసే సమయంలో ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి. మనసును నిర్మలంగా ఉంచుకొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించాలి. ఈ పూజను ఉదయం బ్రహ్మముహూర్త సమయంలో చేసుకోవచ్చు. అలాగే వారాహి దేవతను రాత్రి దేవతగా భావిస్తారు. కాబట్టి సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల లోపల పూజ చేయడం కూడా ఎంతో శుభప్రదంగా భావిస్తారు. వారాహిదేవికి భూమిలో పండే దుంపలు, కూరగాయలు ఎంతో ప్రీతికరమైనవి. ముఖ్యంగా కందదుంప, చిలకడదుంప, వేరుశనక్కాయలు ఇలాంటి దుంపలను నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే వారాహి నవరాత్రులలో ప్రతిరోజు కూడా కందదీపం వెలిగించడం కూడా ఎంతో విశేషమైన ఫలితాలను ఇస్తుంది. కందదీపాన్ని ఏ విధంగా వెలిగించాలి అనేది నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో చెప్పానండి. మీరు ఇంకా ఆ షార్ట్ వీడియో చూడకపోయి ఉంటే మన ఛానల్లో షార్ట్ వీడియోస్లో కందదీపం ఎలా పెట్టాలి అనే వీడియో ఉంటుంది. తప్పకుండా ఆ వీడియోని చూడండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను. అష్టోత్తరం లేదా సహస్రనామంతో పూజ చేసిన తర్వాత ధూపం, దీపం నైవేద్యం సమర్పించి మంగళహారతిని ఇవ్వాలి. పూజలో అలంకరణకు ఉపయోగించిన కూరగాయలను తర్వాత ఇంట్లో వంట చేసుకుని ప్రసాదంగా స్వీకరించవచ్చు. లేదు అంటే కనుక అవసరమైన వారికి దానం చేయవచ్చు. ఇరుగు పొరుగు వారికి, బంధువులకు లేదా పేదవారికి పంచినా ఎంతో పుణ్యం కలుగుతుంది. అమ్మవారిని పూజించే సమయంలో చిన్నదైనా సరే దానం చేయడం ఎంతో శ్రేయస్కరం. ఎందుకంటే దానం చేసే గుణం ఉన్నవారికి అమ్మవారు అన్నపూర్ణ కటాక్షాన్ని ప్రసాదించి వారి ఇంట్లో ఎప్పుడూ ఆహారానికి కొరత రాకుండా అనుగ్రహిస్తారని విశ్వాసం. వారాహి నవరాత్రులలో ఏ రోజునైనా సరే అమ్మవారిని ఈ విధంగా శాకాంబరి అలంకరణతో పూజ చేసుకోవచ్చు. అయితే ఆషాఢ మాసంలో ఈ పూజకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంటుంది. అమ్మవారికి నిమ్మకాయల మాలను కూడా సమర్పించవచ్చు. 9, 11, 21 లేదా మీకు ఎన్ని వీలైతే అన్ని నిమ్మకాయలతో మాల చేసి అలంకరణ చేయవచ్చు. ఒకవేళ 3 నిమ్మకాయలు మాత్రమే ఉంటే కనుక వాటిని కూడా అమ్మవారి ముందు ఉంచి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవచ్చు. ఈ రోజున కుంకుమ పూజ చేయడం కూడా ఎంతో శుభప్రదం. పూజ అనంతరం సమర్పించిన నిమ్మకాయలను వ్యాపార సంస్థలో లేదా వాహనాలకు కట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల దృష్టి దోషాలు తొలగి అమ్మవారి రక్షణ లభిస్తుందని భక్తుల విశ్వాసం. వారాహి అమ్మవారిని భక్తితో ఆరాధిస్తే శత్రు భయాలు తొలగి ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు క్రమంగా తొలగి అభివృద్ధి దిశగా అడుగులు పడతాయి. పూజా సమయంలో వారాహిదేవి ద్వాదశనామాలు, అష్టోత్తర శతనామావళి లేదా సహస్రనామ పారాయణం చేయవచ్చు. అమ్మవారి నామస్మరణ చేయడం వల్ల మనసుకు ప్రశాంతత కలిగి కోపం తగ్గి సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. వారాహిదేవికి ధూపారాధన ఎంతో ప్రీతికరమైనది. అందుకే నవరాత్రులలో ఉదయం, సాయంత్రం ధూపం వేయడం మంచిది. సాంబ్రాణి లేదా మంచి ధూపంతో ధూపారాధన చేయవచ్చు. వారాహిదేవి నవరాత్రుల్లో 7వ రోజు సప్తమి వేళ శాకాంబరి అలంకరణతో పూజ చేసినప్పుడు నవధాన్యాల దీపం వెలిగించడం విశేషమైన ఫలితాలు ఇస్తుంది అని చెప్పాను కదా. పూజ పూర్తయిన తర్వాత నవధాన్యాలను నీటిలో నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత గోవుకు ఆహారంగా వేయవచ్చు. లేదా ఇది కూడా పుణ్యప్రదమైన కార్యక్రమమే. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా శాకాన్నాన్ని, బెల్లంతో చేసిన పానకం, పండ్లు, తాంబూలం నైవేద్యంగా సమర్పించాలి. ప్రతిరోజు కూడా పండ్లు, తాంబూలాన్ని సమర్పించడం శుభప్రదం. మీ ఇంట్లో పాతకాలపు రోలు, రోకలి, సన్నికళ్ళు లేదా ధాన్యాలు దంచడానికి ఉపయోగించే సాంప్రదాయ వస్తువులు ఉంటే వాటిని కూడా పూజా స్థలంలో ఉంచవచ్చు. ఇవి అన్నపూర్ణ తత్వానికి ప్రతీకలుగా భావిస్తారు. ఈ 2026 సంవత్సరంలో జూలై 21 మంగళవారం
సప్తమి రోజున ఉదయం లేదా సాయంత్రం మీకు అనుకూలమైన సమయంలో ఈ పూజను నిర్వహించుకోవచ్చు. పూజ పూర్తయిన తర్వాత అలంకరణకు ఉపయోగించిన కూరగాయలు, పప్పులు, బియ్యం, ఉప్పు వంటి వాటిని ప్రసాదంగా భావించి ఇంట్లో వంట చేసుకోవచ్చు. వాటిని వృధా చేయకుండా వినియోగించడం శ్రేయస్కరం. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో శాకాంబరి రూపంలో వారాహి అమ్మవారిని పూజిస్తే ఆమె కృపా కటాక్షంతో ఇంట్లో ధనం, ధాన్యం, సమృద్ధి, అన్నపూర్ణ కటాక్షం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతులు కలుగుతాయని విశ్వాసం. ఈ వారాహి నవరాత్రులలో సప్తమి రోజు అయినా సరే, పంచమి రోజు అయినా సరే శాకాంబరి అవతారంగా వారాహీదేవిని ఆరాధించి పూజించండి. తప్పకుండా ఆ అమ్మవారి కరుణా కృపా కటాక్షాలు మనందరి మీద కలుగుతాయి. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.